హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ రోజు ఈ వీడియోలో మనం చార్ట్ ట్రేడింగ్ పార్ట్ 3 అనేది చూద్దామండి. ఇక్కడ మనము బయ్యర్ సెల్లర్ స్టాప్ లాసెస్ అనేవి ఎలా ఫైండ్ చేయాలనేది తెలుసుకుందాం. ఇక్కడ బయ్యర్ సెల్లర్ స్టాప్ లాసెస్ అనేవి అంత సింపుల్ అనేది విషయం కాదండి మీకైతే ఇప్పుడు, ఎందుకంటే కొంచెం మీకు టైం అనేది పడుతుంది. అలాగే ఇక్కడ ఈ 4 పాయింట్స్ అనేవి ఉన్నాయి కదండి, ఈ 4 పాయింట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. మీకు బిగినింగ్ స్టేజ్ లో ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోవాలి. అలాగే నోటెడ్ అనేది చేసుకోండి. ముందుగా మనము ఒక్కొక్క పాయింట్ ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్దాము. అలాగే ఇక్కడ మీకు సైకాలజీ గిటంగా చాలా ఇంపార్టెంట్ అండి. సైకాలజీతోనే మీరు బయ్యర్ సెల్లర్ కాన్సెప్ట్ అనేది చూడగలుగుతారు. ఇక్కడ ఉన్న ప్రతి పాయింట్ ని మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్దాము, మీకు అర్థమవుతుంది తర్వాత. ఓకేనా అండి? ఇక్కడ ఫస్ట్ వన్ వచ్చేసి మార్కెట్ మూవ్మెంట్ అన్నమాట. ఇక్కడ మార్కెట్ మూవ్మెంట్ లో మళ్ళీ మనము డౌన్ మూవ్మెంట్, అప్ మూవ్మెంట్ అనేది రెండు ఉంటాయి. ఇందులో ఫస్ట్ గా ఇక్కడ డౌన్ మూవ్మెంట్ గురించి తెలుసుకుందాం. ఇక్కడ మార్కెట్ అనేది సెల్లింగ్ అనేది స్టార్ట్ అయింది అనుకుందాము. ఇక్కడికి వెళ్ళి మార్కెట్ అనేది పడుతుంది. ఇక్కడ చాలా మంది సెల్లర్స్ అనే వాళ్ళు వచ్చి ఉంటారు. ఈ సెల్లర్స్ నిన్నకే మినిమం 50% రీట్రేస్మెంట్ అనేది అయ్యింది ఇక్కడ. కాబట్టి ఇక్కడ ఓన్లీ బయ్యర్స్ మాత్రమే ఉంటారు, ఇక్కడ సెల్లర్స్ అనే వాళ్ళు లేరు. ఓకేనండి? ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయితే మనము ఇక్కడ బయ్యర్స్ ని టార్గెట్ అనేది చేస్తాము. అలాగే అప్ మూవ్మెంట్ లో ఇక్కడ ఓన్లీ బయింగ్ మాత్రమే జరిగింది. ఇక్కడికి వెళ్ళి మళ్ళీ సెల్లింగ్ అనేది జరిగింది. ఇక్కడికి వెళ్ళి ఇక్కడికి రీట్రేస్మెంట్ అనేది మళ్ళీ జరిగింది మార్కెట్ లో. కాబట్టి ఇక్కడ ఓన్లీ సెల్లర్స్ మాత్రమే ఉన్నారు. ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మనము బయింగ్ సైడ్ అనేది ట్రేడ్ అనేది తీసుకుంటాం ఈ సెల్లర్స్ ని టార్గెట్ చేయడానికి. ఇక్కడ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇదే మార్కెట్ మూవ్మెంట్ లో సైడ్ వేస్ అండి. ఈ సైడ్ వేస్ మార్కెట్ లో ఏమవుతుందంటే ఒక్క దగ్గరనే కన్సోలేషన్ అనేది మార్కెట్ అనేది అవుతూ ఉంటది. ఇక్కడ మనం చాలా మంది ఏమనుకుంటారు అంటే రీటైల్ ట్రేడర్స్ ఇది బ్రేక్అవుట్ కాగానే మార్కెట్ అనేది పైకి వెళ్తుంది అని చాలా మంది ఇక్కడ ఎంట్రీ అవుతూ ఉంటారు ఈ జోన్ లో. అప్పుడు మార్కెట్ అనేది కొంచెం బ్రేక్అవుట్ అనేది ఇచ్చినట్టు ఇచ్చి మార్కెట్ అనేది కిందికి అనేది వస్తుంది. అప్పుడు ఇలా స్టాప్ లాసెస్ అనేటివి హిట్ అవుతాయి. ఇక్కడ ఓన్లీ బయ్యర్స్ మాత్రమే ఉంటారండి, సెల్లర్స్ మాత్రం ఉండరు. ఎందుకంటే ఇక్కడ చాలా మంది రీటైల్ ట్రేడర్స్ ఇది బ్రేక్అవుట్ అవుతుందని చూస్తూ ఉంటారు. కాబట్టి మనము ఇక్కడ సెల్ సైడ్ అనేది ఉండాలి ఈ బయ్యర్స్ ని టార్గెట్ చేయడానికి. ఇది సైడ్ వేస్ మూవ్మెంట్ లో మనం చూస్తాము. అలాగే వాలటైల్ మూవ్మెంట్ లో మనం ఏం చేయాలంటే ఇక్కడ ఫాస్ట్ సెల్లింగ్ అనేది జరుగుతుందండి, ఫాస్ట్ బయింగ్ గిటంగ్ జరుగుతుంది. ఇక్కడ ర్యాండమ్ సెల్లర్స్ అనే వాళ్ళు చాలా మంది వచ్చి ఉంటారు. ఈ ర్యాండమ్ సెల్లర్స్ ని తినడానికి మార్కెట్ అనేది పైకి అనేది వెళ్ళింది. కానీ చాలా మంది ఈ ప్లేస్ కి వచ్చినప్పుడు ఏమనుకుంటారు అంటే ఇక్కడికి వెళ్ళి ఇంత పైకి వచ్చింది కదా మార్కెట్, ఇక్కడికి వెళ్ళి పడుతుందని అనుకుంటారు. ఇక్కడికి వెళ్ళి పడకుండా మార్కెట్ అనేది ఇక్కడనే కన్సోలేషన్ చేసి బ్రేక్అవుట్ అనేది ఇస్తుంది పైకి. ఇక్కడ ఉన్న బయ్యర్స్ మంచి ప్రాఫిట్ లో ఉంటారు కాబట్టి మళ్ళీ కిందికి అనేది రాదు. ఒకవేళ గ్యాప్ అప్ అయినా సరే మార్కెట్ అనేది కిందికి రాదు, ఎందుకంటే వీళ్ళకు మంచి ప్రాఫిట్ అనేది ఉంటది. కాబట్టి ఇక్కడనే ప్రైస్ యాక్షన్ అనేది ఫామ్ చేసి బయ్యర్స్ గానీ సెల్లర్స్ గానీ ట్రాప్ చేసి మార్కెట్ అనేది కిందికి వస్తుంది లేదా పైకి అనేది పోతుంది. ఇప్పటి వరకు మనము మార్కెట్ మూవ్మెంట్ లో ఏమేమి పాయింట్స్ అనేది కవర్ చేసామండి. ఫస్ట్ అప్ మూవ్మెంట్ ఒకటి, డౌన్ మూవ్మెంట్ ఒకటి, సైడ్ వేస్ మార్కెట్ ఒకటి, దీన్నే కన్సోలేషన్ మార్కెట్ అంటారు. అలాగే వాలటైల్ మార్కెట్ ఒకటి. ఇవన్నీ ప్రతి రోజు మనకు కనిపిస్తుంటాయండి. ప్రీవియస్ డే అనేది ఆ ప్రీవియస్ డే చూసి ఈ రోజు మనము ట్రేడ్ అనేది చేయాలి. ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు ఖచ్చితంగా ఈ 4 పాయింట్స్ ని మీరు బ్యాక్ టెస్ట్ అనేది చేయండి. 1 ఇయర్ అట్లా 1 ఇయర్ బ్యాక్ టెస్ట్ చేస్తే మీకు అర్థమవుతుంది మార్కెట్ అనేది ఎలా బిహేవ్ చేస్తుంది అనేది. ఇప్పుడు నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మనం మార్కెట్ క్లోజింగ్ గురించి తెలుసుకుందాం. మార్కెట్ క్లోజింగ్ లో మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ తోని నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఇక్కడ చూడండి మార్కెట్ అనేది ఇలా క్లోజ్ అయింది అనుకుందాము. ఇక్కడ ప్రీవియస్ గా ట్రెండ్ అంటే దాని ముందు ట్రెండ్ అనేది ఎలా ఉందో చూద్దాము. ఇక్కడ చూడండి ఇక్కడికి వెళ్ళి సెల్లింగ్ అనేది జరిగి ఇట్లా ఒక డబ్ల్యూ ప్యాటర్న్ అనేది ఫామ్ చేసి ఇక్కడ క్లోజ్ అనేది అయ్యింది. ఇక్కడ ప్రీవియస్ డే ట్రెండ్ అనేది ఎలా ఉండేనో మనం చూద్దాము. ఇక్కడ చూడండి ఇక్కడికి వెళ్ళి సెల్లింగ్ అనేది జరిగి ఇక్కడ ఒక డబ్ల్యూ ప్యాటర్న్ అనేది ఫామ్ చేసి ఇక్కడ క్లోజ్ అనేది అయ్యింది. ఇక్కడ మీరు బై చేస్తారా సెల్ చేస్తారా? మీరు పైన చార్ట్ ని బట్టి మీరు ఇక్కడ మాక్సిమం బై చేస్తారు, ఎందుకంటే ఇక్కడ సెల్లర్స్ ఉన్నారు అనుకుంటున్నారు. కానీ ఇక్కడ సెల్లర్స్ అనే వాళ్ళు ఎక్కువ మంది లేరండి, ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ జరిగిపోయిన ట్రెండ్ ఇది. కానీ లాస్ట్ మూమెంట్ లో ఏమైందంటే ఇది ఇక్కడ ఒక డబ్ల్యూ ప్యాటర్న్ అనేది ఫామ్ చేసి ఇక్కడ క్లోజింగ్ అనేది ఇచ్చింది. ఈ డబ్ల్యూ ప్యాటర్న్ లో ఎవరు వస్తారంటే ఎక్కువ రీటైల్ ట్రేడర్స్ అనే వాళ్ళు ఎక్కువ వస్తారు. అలాగే ఇక్కడ ఒక రెసిస్టెన్స్ ఉంది, ఈ రెసిస్టెన్స్ పైన క్లోజ్ అనేది అయింది. ఇది అప్పుడు చాలా పవర్ఫుల్ గా మారుతుంది, ఎందుకంటే ఇక్కడ చాలా మంది రీటైల్ బయ్యర్స్ మాత్రమే ఉంటారు. వాళ్ళ సైకాలజీ ప్రకారం డబ్ల్యూ ప్యాటర్న్ చూసి బై చేస్తూ ఉంటారు. కాబట్టి మనము ఇక్కడ సెల్లింగ్ అనేది చేయాలి. అలాగే ఇక్కడ చూస్తే మీకు ఒక బేరిష్ ఫ్లాగ్ ప్యాటర్న్ లాగా కనిపిస్తుంది. ఇక్కడ ఈ బేరిష్ ఫ్లాగ్ ప్యాటర్న్ లో మీరు ఏం చేస్తారండి సెల్లింగ్ అనేది చేస్తారు. ఇక్కడ సెల్లింగే చేయాలి, కానీ ఈ లాజిక్ అనేది వేరేలా ఉంటుంది. మళ్ళీ ఇక్కడ చూడండి ఇక్కడికి వెళ్ళి సెల్లింగ్ అనేది జరిగింది మార్కెట్, ఇక్కడ వచ్చి చాలా సేపు కన్సల్టేషన్ అనేది జరుగుతుంది. ఇక్కడ ఒక జోన్ అనేది క్రియేట్ అయింది, దీన్ని బ్రేక్అవుట్ అనేది చేసింది. ఇక్కడ బ్రేక్అవుట్ చేయగానే చాలా మంది బయ్యర్స్ అనే వాళ్ళు వచ్చి ఉంటారు. ఇక్కడ బ్రేక్అవుట్ చేయగానే చాలా మంది బయ్యర్స్ అనే వాళ్ళు వచ్చి ఉంటారు. అలాగే ఈ రెసిస్టెన్స్ పైన
క్లోజ్ అనేది అయింది. ఇక్కడ ఇది మళ్ళీ చాలా పవర్ఫుల్ అయిపోయింది. ఇక్కడ చాలా మంది బయర్స్ అనే వాళ్ళు వస్తారు. ఈ బయర్స్ మార్కెట్ అనేది ఖచ్చితంగా మళ్ళీ కిందికి అనేది రావాలి. ఇక్కడ మనము సెల్లింగ్ ట్రేడ్ అనేది తీసుకుంటాం. ఇలా క్లోజింగ్ అనేది ఇలా ఉంటుందండి. ఇక్కడ మనము ఇవి ఒక్కటే కాదండి, ఇందులో మళ్ళా మనం క్యాండిల్ స్టిక్స్ చూడాలి, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ చూడాలి, సైకాలజీ లెవెల్స్ చూడాలి, అలాగే ట్రాపింగ్ క్యాండిల్స్ చూడాలి. ఇవన్నీ చాలా ఉంటాయండి. ఇంకా ఇందులో ఇవి మనం స్టెప్ బై స్టెప్ అనేది మనం నేర్చుకుందాము. ఇలా మార్కెట్ క్లోజింగ్ అనేది మనం చెక్ చేయాలి ప్రతిరోజు. ప్రీవియస్ డే చెక్ చేసి ఈ రోజు ట్రేడ్ అనేది తీసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ పాయింట్ వచ్చేసి నెక్స్ట్ డే మార్కెట్ ఓపెనింగ్ అన్నమాట. ఓపెనింగ్ సైకాలజీ ఎలా ఉండాలనేది తెలుసుకోవాలి. నిన్న మార్కెట్ అనేది క్లోజ్ అయిందండి. క్లోజ్ అయిన తర్వాత ఈ రోజు ఎలా ట్రేడ్ చేయాలనేది చూడాలి. ఇక్కడ చూడండి, ప్రీవియస్ డే అనేది ఇలా మార్కెట్ అనేది క్లోజ్ అనేది అయింది. ఇక్కడ 3 సినారియోస్ అనేవి ఉంటాయి. ఒకటి గ్యాప్ డౌన్ అనేది, ఒకవేళ మార్కెట్ గ్యాప్ డౌన్ అయితే ఏం చేయాలి, అలాగే ఫ్లాట్ ఓపెన్ అయితే ఏం చేయాలి, అలాగే గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఏం చేయాలి అనేది ఇక్కడ 3 సినారియోస్ అనేవి ఉంటాయి. ఒకవేళ ఫ్లాట్ ఓపెన్ అయింది అనుకోండి, మార్కెట్ ఇక్కడ నుంచి ఇలా పైకి అనేది వెళ్ళింది అనుకోండి, ఇప్పుడు ఇక్కడ కింద ఉన్న బయర్స్ కి మంచి ప్రాఫిట్ అనేది ఉంటుంది. కాబట్టి ఇక్కడికి వెళ్ళినా సరే కింద అనేది ఇట్లా పడవచ్చు. ఓకేనా అండి. అలాగే ఒకవేళ గ్యాప్ అప్ అనేది ఓపెన్ అయింది అనుకోండి, మార్కెట్ అనేది దీన్ని కంటిన్యూ చేయడానికి ట్రై చేస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఉన్న బయర్స్ కి మంచి ప్రాఫిట్ వస్తుంది. అలాగే ఇంట్రాడేలో మళ్ళీ బయర్స్ కానీ సెల్లర్స్ కానీ ట్రాప్ చేయడానికి ట్రై చేస్తారు అనమాట. గ్యాప్ డౌన్ కేసులో మీకు ఇక్కడ ఉన్న బయర్స్ కి లాస్ అనేది కనిపిస్తూ ఉంటుంది. వాళ్ళు ఎగ్జిట్ అవుతూ ఉంటే మార్కెట్ అనేది కిందికి అనేది వెళ్తూ ఉంటుంది అనమాట. ఈ 3 కేసెస్లో ఇట్లా జరుగుతుంది అనమాట. అలాగే ప్రీవియస్ డే డౌన్ సైడ్ అనేది ఇలా క్లోజ్ అయితే ఎలా ఉంటుందో చూద్దాము. ఇక్కడ చూడండి, ఇక్కడ 3 సినారియోస్ అనేది చూడాలి. ఒకవేళ ఫ్లాట్ ఓపెన్ అయితే, ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయితే, అలాగే గ్యాప్ డౌన్ అనేది ఓపెన్ అయితే ఎలా ఉంటుందో చూడాలి. ఇక్కడ చూస్తే మీకు ఫ్లాట్ ఓపెన్ అయింది అనుకోండి, ఫ్లాట్ ఓపెన్ అయ్యి ఇట్లా కిందికి అనేది వచ్చింది అనుకోండి, ఇక్కడ ఉన్న సెల్లర్స్ కి నియర్ బై అవుతారు. అలాగే ఇంట్రాడేలో విధంగా సెల్లర్స్ వస్తారు. కాబట్టి ఇక్కడికి వెళ్ళి మార్కెట్ అనేది పైకి వెళ్తుంది. ఒకవేళ గ్యాప్ డౌన్ అనేది ఎక్కువగా ఓపెన్ అయింది అనుకోండి, ఇక్కడికి వెళ్ళి మార్కెట్ అనేది డౌన్ ట్రెండ్ వెళ్ళడానికి ట్రై చేస్తుంది అనమాట. ఎందుకంటే ఇక్కడ ఉన్న సెల్లర్స్ మంచి ప్రాఫిట్ లో ఉంటారు. ఒకవేళ మార్కెట్ అనేది గ్యాప్ అప్ అనేది ఓపెన్ అయింది అనుకోండి, ఇక్కడ ఉన్న సెల్లర్స్ కి లాస్ అనేది కనిపిస్తుంది. కాబట్టి మార్కెట్ అనేది ఇంకా పైకి వెళ్ళే ఛాన్సెస్ అనేది ఉంది అనమాట. ఈ 3 కేసెస్ లో ఓపెనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇలా చూడాలి. ఒకవేళ ఇక్కడ మీకు హ్యూజ్ గ్యాప్ అప్ అనేది ఎక్కువగా అయింది అనుకోండి, వీళ్ళని మనం టార్గెట్ అనేది చేయొద్దు. అలాగే హ్యూజ్ గ్యాప్ డౌన్ అనేది ఓపెన్ అయింది అనుకోండి, వీళ్ళని మనం టార్గెట్ అనేది చేయొద్దు. ఎందుకంటే వీళ్ళు మంచి ప్రాఫిట్ లో ఉంటారు కాబట్టి వాళ్ళు ఎగ్జిట్ అవ్వడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఓకేనండి. ఇలా మనం చూడాలి. ఇవన్నీ ఒకసారి మీరు బ్యాక్ టెస్ట్ అనేది చేయండి. మీకు బ్యాక్ టెస్ట్ చేస్తే మీకు ఇంకా మంచిగా అర్థమవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ ఇంట్రాడేలో సైకాలజీ ఎలా ఉంటుందో చూద్దాము. ఇంట్రాడేలో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రీవియస్ డేలో బయ్యర్ లేడు, సెల్లర్ లేడు, అంటే ఇద్దరిని తినేసింది. ఇంట్రాడేలో మనం ఎలా ట్రేడ్ తీసుకోవాలనేది మనము ఇప్పుడు చూద్దాం. ఇప్పటి వరకు చూస్తే మీరు ఒక లైక్ అనేది చేయండి. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ అనేది చేయండి. అలాగే మీకు ఎలా అనిపించిందో గిట్టంగా నాకు కామెంట్ అనేది చేయండి. ఎందుకంటే నాకు మోటివేషన్ గా ఉంటుంది. నెక్స్ట్ వీడియో అనేది ఇంకా మంచి చేయడానికి నేను ట్రై చేస్తాను. ఓకేనండి. ఇప్పుడు నెక్స్ట్ పాయింట్ అనేది మనం డిస్కస్ చేద్దామండి. అదే కరెంట్ మార్కెట్ బిహేవియర్. ఇక్కడ మనము ఇంట్రాడేలో ఎలా బిహేవ్ చేస్తుంది మార్కెట్ ప్రీవియస్ చార్ట్ బట్టి అనేది మనం తెలుసుకుందాం. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ అనేది తీసుకున్నాను. మార్కెట్ ఇట్లా క్లోజ్ అయింది అనుకుందాం. ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ సెల్లర్ కి రీట్రేస్మెంట్ వచ్చింది, అలాగే ఇక్కడ ఉన్న బయ్యర్ కి రీట్రేస్మెంట్ అనేది వచ్చింది. కాబట్టి ఇక్కడ బయ్యర్ లేడు, సెల్లర్ లేడు. ఇక్కడ కొంతమంది సెల్లర్స్ మాత్రమే ఉన్నారు అనుకుందాం. ఇక్కడ ఒకవేళ ఫ్లాట్ ఓపెనింగ్ కేసులో మార్కెట్ అనేది కిందికి అనేది పడిపోతుంది అనుకుందాం. ఇక్కడ పడిపోతే మనం నియర్ బై లెవెల్స్ అనేది చూడాలి. నియర్ బై లెవెల్స్ ఏంటివండి, ఇదొక లెవెల్, అలాగే ఇదొక లెవెల్ కదా. ఈ లెవెల్స్ ని బ్రేక్ డౌన్ చేయగానే ఇక్కడ చాలా మంది సెల్లర్స్ మాత్రమే వస్తారు. కాబట్టి ఇక్కడ మార్కెట్ అనేది పైకి అనేది వెళ్తుంది. ఇక్కడ ప్రీవియస్ డే మనం చార్ట్ అనేది చూస్తలేము, ఓన్లీ లెవెల్స్ మాత్రమే చూస్తున్నాం. ఇక్కడికి వెళ్ళి మార్కెట్ అనేది పైకి అనేది వెళ్తుంది. అలాగే ఒకవేళ మార్కెట్ అనేది ఈ లెవెల్స్ బ్రేక్అవుట్ చేస్తూ మార్కెట్ అనేది ఓపెన్ అయింది అనుకోండి, పైన ఎస్ఎల్స్ అనేటివి ఏం లేవు. కాబట్టి మార్కెట్ అనేది పైకి అనేది వెళ్ళదు. ఇక్కడ కొంచెం ప్రైస్ యాక్షన్ చేసి మార్కెట్ అనేది కిందికి రావడానికి ట్రై చేస్తుంది. ఓకేనా అండి. ఇది ఒక సినారియో. అలాగే గ్యాప్ డౌన్ అనేది ఓపెన్ అయింది అనుకోండి, ఓపెన్ అయితే ఇక్కడ ఈ లెవెల్ ని బ్రేక్అవుట్ కాగానే మార్కెట్ అనేది కిందికి అనేది వస్తుంది. ఎందుకంటే ఇక్కడ బయ్యర్స్ అనే వాళ్ళు వస్తారు కాబట్టి మార్కెట్ అనేది కిందికి అనేది వస్తుంది. అలాగే ఇక్కడ ఈ సినారియోలో ఏం చేద్దామో అనేది మనం తెలుసుకుందాం. ఇక్కడ ఒకవేళ ఎక్కువ గ్యాప్ అప్ అయ్యింది అనుకోండి, మార్కెట్ పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఓన్లీ కన్సోలేషన్ జోన్ లోనే ఉంది. ఇక్కడ డైరెక్ట్ ఇక్కడ ఓపెన్ అయింది అనుకోండి, మార్కెట్ ఎంత ఆల్మోస్ట్ 300 పాయింట్స్ 400 పాయింట్స్ అనేది ఓపెన్ అయింది అనుకోండి, ఇది కంటిన్యూ చేసే అవకాశం అనేది ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ నియర్ బై ఎస్ఎల్స్ లేవు కాబట్టి ఇది కంటిన్యూ చేసే అవకాశం ఉంటుంది. ఒకవేళ మార్కెట్ అనేది ఫ్లాట్ ఓపెనింగ్ అయింది అనుకోండి, ఇక్కడ ఫ్లాట్ ఓపెన్ అయితే ఏం చేస్తుంది అంటే మార్కెట్ ఇక్కడనే కన్సోలేషన్ అనేది చేసి ఏదో ఒక సైడ్ బ్రేక్ డౌన్ అనేది అవుతుంది. ఇక్కడ ఏదో ఒక సైడ్ బ్రేక్ డౌన్ అనేది అవుతుంది.
అలాగే మార్కెట్ అనేది గ్యాప్ డౌన్ అనేది ఓపెన్ అయింది అనుకోండి, ఇక్కడ బై చేసిన వాళ్ళు లాస్ లోకి వస్తారు. కాబట్టి మార్కెట్ అనేది ఇంకా కిందికి అనేది వెళ్ళే అవకాశం అనేది ఉంది. ఓకేనా అండి? ఇలా మనము ప్రతి చార్ట్ లో మనము బయ్యర్ సెల్లర్ కాన్సెప్ట్ అనేది చూడాలి. ఇది ఖచ్చితంగా బ్యాక్ టెస్ట్ అనేది చేయండి. బ్యాక్ టెస్ట్ చేసినాక నా రీల్స్ అనేవి చూడండి, నేను ఎలా ఎంట్రీస్ తీసుకున్నాను అనేది చూడండి. వీడియోని మళ్ళీ చూసి అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా అండి? ఓకే, ఇప్పుడు నెక్స్ట్ సినారియో చూద్దాము. ఇంట్రాడేలో ఇక్కడ చూడండి, నిన్న మార్కెట్ అనేది ఓన్లీ అప్ ట్రెండ్ చేసుకుంటూ పైకి వెళ్ళిపోయింది. ఇక్కడ ఎక్కడ రీట్రేస్మెంట్ అనేది జరగలేదు. ఒకవేళ గ్యాప్ అప్ అయింది అనుకోండి, మార్కెట్ అనేది కంటిన్యూ చేసే అవకాశం అనేది ఉంది. ఎందుకంటే ఇక్కడ ఏదైనా న్యూస్ వచ్చి ఉండొచ్చు, లేదంటే ఏదైనా ఈవెంట్ అయ్యి ఉంటుంది. కాబట్టి మార్కెట్ అనేది పైకి వెళ్ళే అవకాశం అనేది ఉంటుంది. ఓకేనండి? అలాగే ఇక్కడ ఓన్లీ డౌన్ ట్రెండ్ మాత్రమే జరిగిందండి. ఏదైనా బ్యాడ్ న్యూస్ అయి ఉంటుంది, లేదంటే ఏదైనా ఈవెంట్ అయి ఉంటుంది. కాబట్టి మార్కెట్ ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మార్కెట్ కంటిన్యూ చేసే అవకాశం అనేది ఉంటుంది. ఓకేనండి? ఇలా చూడాలి. అలాగే ఒకవేళ మార్కెట్ అనేది ఇక్కడ ఓపెన్ అయింది అనుకోండి, మార్కెట్ ఇక్కడ క్లోజ్ అయింది, మార్కెట్ ఇక్కడ క్లోజ్ అయింది, ఇక్కడ ఓపెన్ అయింది. నెక్స్ట్ డే ఓపెన్ అయితే ఇక్కడ సెల్లింగ్ చూడాలి మనము. ఎందుకంటే ఇక్కడ ఇంత పెద్ద మూమెంట్కి రీట్రేస్మెంట్ అనేది అయ్యింది. కాబట్టి ఇక్కడికి వెళ్ళి సెల్లింగ్ అనేది జరిగే అవకాశం ఉంటుంది. ఓకేనా అండి? అలాగే ఇక్కడ అంతే, ఇక్కడ క్లోజ్ అనేది అయ్యింది అనుకోండి, ఇక్కడ ఓపెన్ అయింది మార్కెట్ నెక్స్ట్ డే. కాబట్టి ఇది కిందికి వెళ్ళే అవకాశం అనేది ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఉన్న సెల్లర్స్ కి మంచి రీట్రేస్మెంట్ అనేది జరుగుతుంది కాబట్టి. ఓకేనా అండి? ఇలా ఇంట్రాడేలో మనం ట్రేడ్ అనేది చేయాలి. ఈ మంత్ 21st నుంచి మీకు ప్రీ మార్కెట్ అనాలిసిస్ వీడియోస్ అనేవి వస్తాయండి. మీరు నాకు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యి ఉండండి, అలాగే వాట్సాప్ ఛానల్లో జాయిన్ అయ్యి ఉండండి. ఎందుకంటే ఏదైనా ఒక రోజు మీకు వీడియో ఇవ్వలేకపోతే నేను చార్ట్ అనేది లెవెల్స్ డ్రా చేసి మీకు డైరెక్షన్ అనేది చెప్తాను. ఖచ్చితంగా టెలిగ్రామ్ ఛానల్ని ప్లస్ వాట్సాప్ ఛానల్ని మీరు జాయిన్ అయ్యి ఉండండి. అలాగే ఈ వీడియో మీకు ఎలా అనిపించింది, మీ డౌట్స్ అనేటివి ఏమైనా ఉంటే నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ వీరా.